Express, an international courier service. సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలే. వీళ్ళిద్దరూ కూడా తమ సినిమాలతో జనాలని అలరిస్తూ టాలీవుడ్ టాప్ హీరోస్గా కీర్తించబడుతున్నవారే. ఒకరు మెగాస్టార్ లెగసీని కంటిన్యూ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే, ఇంకొకరు మూవీ మొగల్ రామానాయుడు వారసుడు విక్టరీ వెంకటేష్. గోపాల గోపాల అనే చిత్రంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ అలరించిన విషయం తెలిసిందే. మళ్లీ సేమ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. పవన్ సినిమాలో వెంకీ నటిస్తున్నాడు. వెంకీ నటించబోయే క్యారెక్టర్ కూడా ఇదేనంటూ ప్రచారం మొదలైంది. జింగిరి జింగిరి అంటూ గురు సినిమాలో బాక్సింగ్ కోచ్గా మెప్పించిన వెంకటేష్ ఈ మూవీ తర్వాత కొత్తగా మరే సినిమా కమిట్ అవ్వలేదు. ప్రస్తుతానికి కథలు వింటున్న వెంకటేష్ పవన్ సినిమాలో మాత్రం ఓ అతిథి పాత్రకు అంగీకరించాడు. అది కూడా త్రివిక్రమ్ కోరిక మేరకు. అయితే అంతలా పట్టుబట్టి వెంకీని ఈ క్యారెక్టర్కు ఒప్పించడానికి కారణమేంటనే విషయంపై ఆసక్తి నెలకొంది. రియల్ లైఫ్ లో వెంకీ పవన్ నడుమ భారీ ఏజ్ గ్యాప్ ఏమీ లేనప్పటికీ ఈ సినిమాలో పవన్ కు మేనమామగా వెంకటేష్ నటిస్తున్నాడట. రీసెంట్ గా ప్రేమం సినిమాలోనూ చైతూకు మేనమామగా కాసేపు కనిపించి మురిపించాడు వెంకటేష్. ఓ స్టార్ హీరోతో మామ క్యారెక్టర్ చేయించాలని ముందు నుంచి భావించిన త్రివిక్రమ్ మలయాళ స్టార్స్ ను ఇప్పటికే ఈ విషయంపై సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ స్టార్ అయితే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావించి వెంకీని సంప్రదించారట. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలందించాడు. వెంకీ కామెడీ టైమింగ్ కు త్రివిక్రమ్ రైటింగ్ భలేగా జోడీ కుదిరింది. సో ఈ మ్యాజిక్ పవన్ సినిమాతో మరోసారి రిపీట్ అవబోతోంది. అదీకాక ఇంతవరకు దర్శకుడిగా వెంకీతో సినిమా చేసే ఛాన్స్ రాలేదు త్రివిక్రమ్కి. దీంతో వెంకటేష్ క్యారెక్టర్పై స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడట. మరి ఈ క్యారెక్టర్ సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్లో పేలనుందో చూడాలి.